దేవా ఇది సాధ్యమేనా? పాడైపోయిన నా కుటుంబం తిరిగి కట్టబడటం సాధ్యమేనా? పాడైపోయిన నా పిల్లల జీవితాలు తిరిగి బాగుపడటం సాధ్యమేనా? పాడైపోయినటువంటి నా ఆత్మీయ జీవితం తిరిగి బాగుపడటం సాధ్యమేనా? నేను కోల్పోయిన వాటిని తిరిగి స్వతంత్రించుకోవడం సాధ్యమేనా? నా ప్రభు మాట్లాడుతున్నాడు, విశ్వాసంలో ప్రజ్వలించడం నీకు చేతనైతే మొత్తం సాధ్యమే. అన్నీ కోల్పోయాడు కానీ నా దేవుడు తిరిగి నాకు మరలా నూతన స్థితి దయచేయగలడన్న విశ్వాసాన్ని మాత్రం పోనీలా. మొత్తం కోల్పోయాడు కానీ అన్నిటినీ తిరిగి నా దేవుడు దయచేయగలడో, నా పరిస్థితి మారిద్ది, నా బిడ్డల పరిస్థితి మారిద్ది, టోటల్గా నేను ఎదుర్కొంటున్న వాటన్నిటి నుంచి విడుదల పొందగలను, ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన చేస్తాడో. పోతే గుర్తుపెట్టుకో, నువ్వు అధికారం చలాయించాల్సినవి నీ మీద పెత్తనం చేయటం మొదలు పెడతాయి. అవి నీ మీద పెత్తనం చేయొద్దు. నువ్వే వాటి మీద అధికారిగా ఉండాలనుకుంటావా? అట్లయితే నీలో విశ్వాసపు అగ్ని చల్లారనియొద్దు, అది మండుతూ ఉండాలి. విశ్వాసాన్ని మనలో మండించి బతికించి ఉంచే ప్రక్రియ ప్రార్థన, ఇంకా ఉపవాస ప్రార్థన. ఈరోజు ఒకప్పుడు నీకు లోబడిన సమస్యలన్నీ ఈరోజు నీ మీద ఎగబడుతున్నాయి. ఒకప్పుడు నువ్వు శాసిస్తే కార్యాలు జరిగాయి, నువ్వు పోతా పోతా ఒక మాట పలికితే కార్యాలు జరిగాయి, నువ్వు మోకాళ్ళుని తండ్రి ఈ కార్యం చేయండి అద్భుతాలు జరిగాయి. ఈరోజు జరగట్లేదు. కారణం, చల్లారిపోయావు, విశ్వాసంలో చల్లారిపోయావు, ఆత్మీయతలో చల్లారిపోయావు, దేవుని ప్రేమించుటలో చల్లారిపోయావు. ఇప్పుడు ఇవన్నీ తిరిగి పునరుద్ధరించబడాలి మన అందరిలో. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. ఆ తర్వాత పిల్లవాడి తండ్రి కూడా యేసయ్య ఆ మాటే చెప్తున్నాడు. వాడొచ్చి అంటాడు, ఆయన ఎంత మాట అన్నాడో చూడండి, నీ శిష్యుల వల్ల కాల, నీ వలననైనా ఏదన్నా అయితే నా బిడ్డని బ్రతికించు అన్నాడు. కడుపులో మండిపోయింది యేసయ్యకి. నీ వలనైనా అయితే అన్నావుగా, మరి నమ్ముట నీ వలన ఇద్దా? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమేనన్నాడు. ఇక్కడ ఇద్దరికీ విశ్వాసాన్ని గురించే బోధించాడు. శిష్యులకు ముందు పాఠం నేర్పాడు. తర్వాత యేసు ప్రభుని శోధిస్తూ అడిగిన ఇతను కూడా ఒక మాట అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రశ్నకు ప్రశ్న, వీడిని బాగు చేయటం నీ చేతనైద్దా? బాగు చేయగలనని నన్ను నమ్మటం నీ చేతనైద్దా? అయితే చేస్తా. అప్పుడు అన్నాడు, ఓ నమ్ముతున్నాను, నాకు అవిశ్వాసము కలగకుండానట్లు దయచేసి నా బిడ్డని బాగు చేయి. ఆ తర్వాత కార్యం జరిగింది. ఇక్కడ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాట కూడా, నన్ను విశ్వసించటం నీకు చేతనైతే నీకు అడ్డుగా ఏది నిలవదు అని నాయన మాట్లాడుతున్నాడు. నాయన, నీకు అడ్డుగా ఉన్న పర్వతాలు లాంటి సమస్యలు, పర్వతాలు లాంటి బలహీనతలు, పర్వతాలు లాంటి వ్యక్తులు, పర్వతాలు లాంటి దయ్యాలు ఏవైనా సరే నీ ముందు చదును భూమి అవ్వాల్సిందే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు స్పందనకి ప్రతిస్పందన. ఒక నిమిషం కూర్చొని మాట్లాడతాను. మ్యాటర్ ఇంపార్టెంట్, ఇది బ్రేక్ చేయకూడదు. ఏముందిలేని ముగిస్తే న్యాయం కాదు, నేను చెప్తాను. నేను కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, అందుకని వదిలేసే నేను సెట్ చేసుకుంటా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అశ్రద్ధ చేయొద్దు, జాగ్రత్తగా వినండి.
ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? ప్రార్థన చేసేదా వెళ్ళిపోతారా? వింటారా? వినండి. నీవు ప్రశ్నిస్తే ప్రభువుని, ప్రభువు కూడా ప్రశ్నిస్తాడు నిన్ను. ప్రభువా వాడిని బాగు చేస్తావా? నీ చేతనైద్దా? నన్ను నమ్మటం నీకు చేతనైతే, నా శక్తిని విశ్వసించడం నీ చేతనైతే, తప్పకుండా నీ బిడ్డకి నా శక్తి పనిచేసిద్ది, వాడు బతికిపోతాడు, బయటపడతాడు అన్నాడు, చేశాడు. ఈరోజు నువ్వు దేవుని ముందుకు వచ్చి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలను గురించి దేవుని అడుగుతున్నావు. దేవా, ఇది సాధ్యమేనా? పాడైపోయిన నా కుటుంబం తిరిగి కట్టబడటం సాధ్యమేనా? పాడైపోయిన నా పిల్లల జీవితాలు తిరిగి బాగుపడటం సాధ్యమేనా? పాడైపోయినటువంటి నా ఆత్మీయ జీవితం తిరిగి బాగుపడటం సాధ్యమేనా? నేను కోల్పోయిన వాటిని తిరిగి స్వతంత్రించుకోవటం సాధ్యమేనా? నా ప్రభు మాట్లాడుతున్నాడు, విశ్వాసంలో ప్రజ్వలించటం నీకు చేతనైతే మొత్తం సాధ్యమే. విశ్వాసముతో నా సన్నిధిని గోజాడుట, ప్రార్థించుట, విశ్వాస బలం పొందుట నీకు చేతనైతే నాకు కూడా చేతావు. ఏదైనా తిరిగి నేను బాగు చేయగలను. మొత్తం కోల్పోయిన ఏబుకు తిరిగి రెండంతలుగా ఇచ్చాడని రాత్రి చెప్పాను నేను. మొత్తం కోల్పోయాడు. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, ఆరోగ్యం పోయింది, పిల్లలు పోయారు, మొత్తం కోల్పోయాడు. అన్నీ కోల్పోయాడు. కానీ నా దేవుడు తిరిగి నాకు మరలా నూతన స్థితి దయచేయగలడన్న విశ్వాసాన్ని మాత్రం పోనీలా. ముష్టి 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 చప్పట్లయి. అది దేవునికి స్తోత్రం. ముష్టేసినట్టు కొట్టొద్దు అని చెప్పి ముందే చెప్పా. పాయింట్ నీకు క్లిక్ అయితే కొట్టు, గట్టి కొట్టి సంతోషించి దేవుని మహింపరచు. ఏబు కోల్పోయిన మొత్తం కోల్పోయాడు. కానీ అన్నిటినీ తిరిగి నా దేవుడు దయ చేయగలడో, నా పరిస్థితి మారిద్ది, నా బిడ్డల పరిస్థితి మారిద్ది, టోటల్గా నేను ఎదుర్కొంటున్న వాటన్నిటి నుంచి విడుదల పొందగలను. ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన చేస్తాడో అని విశ్వసించడం నీ చేతనైతే, ఆయన్ని గోజాడటం నీకు చేతనైతే, ఇక కొద్ది రోజుల్లోనే నా దేవుని కార్యాన్ని కళ్ళారా చూడకపోతే అప్పుడు అడుగు. ఒకటి కాదో కోకొల్లలుగా చూస్తావు నా దేవుని కార్యాలు. ఏ రేంజ్లో నమ్ముతావో, ఏ రేంజ్లో విశ్వసిస్తావో, ఆ రేంజ్లో నా దేవుని కార్యాలు చూడకపోతే అప్పుడు అడుగు. చచ్చిపోదామని ఆలోచన చేస్తున్న వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు, విరక్తి చెంది, అప్పుల బాధలు తట్టుకోలేక, కుటుంబంలో పరిస్థితులు తట్టుకోలేక, కొంతమంది పిల్లలు లేరని గొడ్రాంటి బతకలేక, అత్తమామలో భర్త ఈ దరిద్రదాన్ని చేసుకున్నాను, పిల్లలు లేరు ఈ గొడ్డుబోద్దానికి, దీన్ని వదిలి ఇంకొక దాన్ని చేసుకోవాలి నేను అనే మాటలు వింటా ఇంకా నేను ఎందుకు బతకాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కొన్ని భౌతికమైన సమస్యలను బట్టి ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తూ కొంతమంది కృంగిపోయి ఉన్నారు. మానసిక సమస్యల చేత కొంతమంది అల్లాడుతున్నారు. నేను చెప్తున్నా, ఆ సమస్యలు ఏవైనా ఎంతటివైనా వాటిని మార్చి ఆశీర్వాదకరమైన కార్యాలు నా ప్రభు చేయగలడని విశ్వసించిన వాళ్ళందరి జీవితాల్లో వారి విశ్వాసం మేరకు కార్యాలు తప్పనిసరిగా జరుగుతాయి. నా దేవుడు చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారో చేతులు ఎత్తండి. నువ్వు చావాల్సిన అవసరం లేదు. నువ్వు చావాల్సిన అవసరం లేదండి. నీకోసం పిచ్చిగా ప్రేమించి చచ్చిపోయిన వాడు ఉన్నాడండి, చచ్చి బతికినవాడు ఉన్నాడండి నీకోసం. నువ్వెందుకు చావాలి పిచ్చిదానా? నువ్వెందుకు చావాలి పిచ్చోడా? నా దేవుడు లేడా? నా దేవుడు నీ పరిస్థితులు మార్చలేడా? కొంతమంది ఏడుస్తున్నారు.
హాయిగా ఆనందంగా సాగిపోయే నా జీవితంలో నా కర్మలు తగులుకునే నాకు బంధకాలు తగులుకునే, దరిద్రం తగులుకుంది నాకు అని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి కొంతమంది ఏడుస్తున్నారు. నేను చెప్తున్నాను, కృంగిపోవద్దు, విశ్వాసాన్ని చల్లారనీయొద్దు, విశ్వాసాన్ని మాత్రం కలిగి ఉండు, దాన్ని చల్లారనీయొద్దు. ఆ పరిస్థితులు మారుతాయి, త్వరలో ఇంకా కొద్ది దినములలో నువ్వు నా దేవుని కార్యాలు బలంగా చూడబోతున్నావు. ఇదే నమ్మాడు ఏబు, మొత్తం డబుల్ వచ్చింది, మొత్తం డబుల్ పొందాడు. మరి విశ్వాస వీరుడు ఏందనుకున్నారు? మరి అభిషేకం పోగొట్టుకున్నాడు సంసోను. అయినా సరే నా దేవునికి నేను ప్రార్థిస్తే నా కన్నీళ్లు చూసి నా దేవుడు స్పందిస్తాడు, పడిపోయినా నా మీద కృప చూపుతాడు, నేను కోల్పోయిన అభిషేకాన్ని తిరిగి నాకు ఇస్తాడని విశ్వసించాడు. విశ్వాసం. కళ్ళు పోయినాయి, శక్తిహీనుడయ్యాడు. కానీ మీకు తెలుసా, కళ్ళు పోయి గుడ్డివాడయ్యాడు, శరీరంలో సత్తువ కోల్పోయి బలహీనుడయ్యాడు, కానీ విశ్వాస విషయంలో మాత్రం శాంసన్ బలవంతుడుగానే ఉన్నాడు. తన దేవుని మీద విశ్వాసం శాంసన్కి చావలా. మీకు తెలుసా, చివరికి సంసోన్ అనుకున్నదే జరిగింది. శత్రువులందరినీ హతం చేయాలి, ఒక్కమారే పగ తీర్చుకోవాలి, నాకు ఛాన్స్ ఇవ్వని ప్రార్థన చేస్తే, దేవుడు అవకాశం ఇస్తే ఫిలిస్తీన్లు మొత్తాన్ని హతం చేశాడు. తన జీవితకాలం మొత్తం హతం చేసిన వారిని చూస్తే తను చివరి ఘట్టంలో హతం చేసిన వాళ్ళు ఎక్కువ మంది అని రాసింది లేఖనంలో. నేను చెప్తున్నా, అన్ని శక్తులు నీలో కోల్పోయినా వినా, అన్ని బలాలు కోల్పోయి బలహీనురాలివై నువ్వు నిలిచినా విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు. విశ్వాసాన్ని బట్టి ప్రభు వైపు చూడు. నువ్వు కోల్పోయిన అభిషేకం వల్ల నీ మీదకి వచ్చింది, నువ్వు కోల్పోయిన బలం నీ మీదకి వచ్చింది. నువ్వు గెలుస్తావు, నువ్వు జయిస్తావు. ఎంత జయిస్తావు తెలుసా? ఎన్ని సంవత్సరాలు నువ్వు పొందింది వేరు, ఇప్పుడు పొందబోయేది వేరు. కొట్టు అల్ప విశ్వాసి కూడా. ఇంకా డౌటా? అదొక్కటి కలిగుండు నువ్వు చాలు. అందరూ పోయినా సరే, అందరూ వదిలేసినా సరే, విశ్వాసాన్ని మాత్రం వదలదు. దేవుడు అడుగుతున్నాడు, మారిపోయిన నా పరిస్థితులన్నీ తిరిగి బాగుపడే పరిస్థితి కనపడట్లా, బాగుపడతాయా అంటే బాగు చెయ్యగలను అని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నా, అయితే మారిపోయింది పో. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, నిన్ను యేసయ్య మాటే నమ్ము సుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్య మాటే నమ్ము సుమా. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చెయ్యునులే సాయం, చూసెను నా దైవం, చెయ్యునులే న్యాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్య మాటే నమ్ము సుమా. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. ప్రభువా, ప్రభువా, నీ ప్రశ్న నా ఆత్మని నరకం నుంచి కాపాడగలవా? దేవుని జవాబు, బిడ్డ నమ్మి బాప్తిస్మం పొందగలవా?
అది చెయ్యనులేయ్యా, అది చెయ్యను. అట్లయితే రక్షణ కష్టం. ఇంకా తాగాలంటున్నావుగా, డ్రమ్ములు తాగావు, తృప్తి తీరలా. ఇంకా తాగాలంటున్నావుగా, తాగిన కాడికి తాగు. లివరు పూర్తిగా స్మాష్ అయిన దాకా తాగు. తర్వాత ఎటుకుటి టికెట్ చించుతాను కదా, అప్పుడు వెళ్తూ కానీ పాతాళానికి. మారొద్దమ్మా, నువ్వు మారొద్దు. ఇంకా 2-3 డ్రమ్ములు తాగాల నువ్వు. తాగు. ప్రభువా, నా ఆత్మని రక్షిస్తావా? నరకం నుంచి నన్ను కాపాడుతావా? ఆయన జవాబు, మరి నమ్మి బాప్తిస్మం పొందుతావా? మారు మనసు పొందుతావా? ఆ పాత రోత జీవితాన్ని విసర్జిస్తావా? ఈరోజే చేస్తానయ్యా పని, ఇప్పుడే చేస్తానయ్యా పని. నా బ్రతుకును బాగు చేస్తావా? నా ప్రభు సమాధానం, నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నా బిడ్డ వై చూడు, అప్పుడు నేనేం చేస్తానో నీకు అర్థమైంది అని మాట్లాడుతున్నాడు. మరి ఈ రాత్రి అశేష జనవాహినితో నా ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షించాలని నాకు ఆశగా ఉంది. శాపగ్రస్తమైన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని నాకు ఆశ ఉంది. ఇంతవరకు నీవు చేసిన పాపాలన్నీ నా రక్తంతో కడగాలని ఆశగా ఉంది. మనుషులు చీ చా, దరిద్రుడు, తాగుబోతోడు, తిరుగుబోతోడు, వ్యభిచారపోడు, దొంగ, చెడిపోయినోడు అని నా బిడ్డవైన నిన్ను నలుగురు 4 మాటలు అంటుంటే నాకు బాధగా ఉంది. అలాంటిది, ఇలాంటిది, చెడిపోయింది, పాపిష్టిది, పనికి మాలిందని నిన్ను నిందిస్తుంటే నా కుమారి నాకు బాధగా ఉంది. నా యందు విశ్వాసం ఉంచుతావా? చూడు, నీ కోసం నేను ప్రాణం పెట్టాను. చూడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూడు, నా మాట విని నీవు నాకు లోబడితే నేను నిన్ను నూతన సృష్టిగా చేస్తాను. నీ కన్నీళ్లు తుడుస్తాను. ఏ నోళ్ళు నిన్ను తాగుబోతాడు, తిరుగుబోతాడు, పనికి మాలినోడు, పాపిష్టుడు అని తిట్టారో ఆ నోళ్లే నిన్ను పిలిచి, అయ్యా 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 వందనాలయ్యా, మా కోసం ప్రార్థన చేయవా అనేటట్టు చేస్తా. అయ్యా అయ్యా మా ఇంట్లో అడుగు పెట్టవా? అమ్మ మా కోసం ప్రార్థన చేయవా? అమ్మ ఒక్కసారి నీ కాలు మా ఇంట్లో పెట్టవా అనేటట్టు నేను చేస్తాను నా కుమారుడా, నా కుమారి అని నా ప్రభు పిలుస్తుంది. నీ ఆలోచనలు అటు ఇటు లాగుతాయి, పోనీయొద్దు. విను, జాగ్రత్తగా విను. విశ్వాసులుగా మారినటువంటి మనం ఈ భూమి మీద మనుగడ సాగించాలంటే ప్రతిరోజు దురాత్మలతో మనం పోరాడాల్సిందే. గుర్తుపెట్టుకోండి. 4 ఆత్మలని సువార్త చెప్పి రక్షణలోకి నడిపించాలంటే ప్రతిరోజు మనం సువార్త చేసే పనికి మనం ఉపక్రమిస్తే ఖచ్చితంగా వాటితో పోరాడాల్సిందే. సేవకు వచ్చావా నువ్వు? అట్లయితే సేవ అల్లాటప్ప మాట కాదు, అల్లాటప్ప ఆట కాదు. డైరెక్ట్గా దయ్యాలతో యుద్ధం. ఈ మాట నేను కాదు, పౌలు మహనీయుడు చెప్పాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, మనం పోరాడుతున్నది శరీరులతో కాదు అన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి? శరీరులతో కాదు అంటే మనుషులతో కాదని అర్థం. నువ్వు భర్త ద్వారా శోధించబడుతున్నావో, భార్య ద్వారా శోధించబడుతున్నావో, పిల్లల ద్వారా వేధించబడుతున్నావో, ఇరుగు పొరుగుల ద్వారా ఇబ్బంది పెట్టబడుతున్నావో, ఏ మనుషులు నిన్ను ఎలా టార్చర్ చేస్తున్నారో వాళ్ళని చూసినప్పుడు నీకు బాధ కలిగిద్ది, కోపం వచ్చిద్ది, కక్ష కలిగిద్ది. కానీ నీకు తెలుసా, వాళ్ళ వెనకుండి నిన్ను ఆటాడిస్తుంది దయ్యాలని, వాళ్ళ వెనకుండి నిన్ను శోధిస్తుంది దురాత్మలని నీకు తెలుసా? పౌలు మహనీయుడు చెప్తున్నాడు, మనం పోరాడుతున్నది మనుషులతో కాదర్రా అని చెప్తున్నాడు. మరి ఎవరితోనయ్యా?
ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము అన్నాడు. ఇది ఒక పచ్చి నిజం, అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసినటువంటి వాస్తవిక సత్యం. కానీ ఏం చేద్దాం, మర్చిపోతుంటాం మనం తరచుగా ఈ పాయింట్ని. ఎందుకంటే ఆ మరపు కలిగించేది కూడా దెయ్యాలే. ఇప్పుడు వింటామా, కాసేపు అయిన తర్వాత వాటిని మర్చిపోయేటట్టుగా అవి చేస్తాయి. ఏంది ఆ మాటలన్నీ తీసుకుంటున్నా, ఓహోహో వదిలే. కొంతమంది అయితే మరి ఇది దాటక ముందే వదిలేస్తారు, కొంతమంది 2-3 రోజులు ఉంచుకుంటారు, కొంతమంది ఒక వారం 10 రోజులు గ్రహిస్తారు, కొంతమంది అలా గుండెల్లో భద్రం చేసుకుంటారు దేవుని మాటలు, దేవుడిస్తున్న హెచ్చరికలు. ఇవి మనకి అదృశ్య రూపంలో ఉన్న శత్రువులు. కంటికి కనబడుతున్న వ్యక్తులు మనకు శత్రువులని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు కాదు. వాళ్ళ వెనకుండి ఆడిస్తున్నవి దయ్యాలు. వాటిని గుర్తుపట్టాలి మనం. నీ కొడుకును తాగుబోతుగా మార్చింది దురాత్మలే, నీ భర్తని తాగుబోతుగా మార్చింది దురాత్మలే, వ్యభిచారపోడిగా మార్చింది దురాత్మలే, విచ్చలవిడి జీవితానికి నీ పిల్లల్ని తిప్పుతుంది దురాత్మలే. నీ పిల్లలకు పిచ్చి లేచేటట్టు చేసి శాపగ్రస్తమైన అనుభవాల్లోనికి దిగజారిపోయేటట్టు వాళ్ళ మనసుల్ని కాకావికలం చేసి వాళ్ళని నాశనం వైపు నడిపించినది దురాత్మలే. నువ్వు పగబట్టాల్సింది వాటి మీద, యుద్ధం ప్రకటించాల్సింది వాటి మీద, నువ్వు ఎప్పుడు జ్ఞాపకంలో పెట్టుకోవాల్సింది వాటిని, నీ శత్రువులవి. లేకపోతే ఎందుకు రాపిస్తాడా? అంత ఇంపార్టెంట్ కాకపోతే ఆ మ్యాటరు, అది ఎంత సీరియస్ అయితేనో అనేక చోట్ల ఆ విషయాలు రాయించాడు దేవుడు తన గ్రంథంలో. ఇక్కడ అన్నాడు, మనం పోరాడుతుంది ప్రధానులతోనూ అధికారులతోనూ. అంటే ఇక్కడున్న ప్రధానులు అధికారులు అనుకునేరు, వాళ్ళు కాదు. ఈ అపవిత్రాత్మల్లోనే ప్రధాన దూతలు ఉన్నాయి, అధికారం కలిగిన దూతలు ఉన్నాయి. అంతేకాదు ఆకాశ మండలం అందున దురాత్మల సమూహాలు కూడా ఉన్నాయి, గ్యాంగులు ఉన్నాయి, గుంపులు ఉన్నాయి. అవంట మనతో పోరాడుతుంది. మనమేమో మనుషుల మోకాలు చూసి ఈ దరిద్రుడు నన్ను శోధిస్తున్నాడు, ఈ దరిద్రపద నన్ను శోధిస్తుందని వాళ్ళని తిడుతుంటాం. మనం చచ్చిన వాళ్ళ పేర్లు కూడా అడ్డం పెట్టుకొని వచ్చేది అయ్యే అంటుంటుంది. అమ్మా ఎవరమ్మా నువ్వు? నేను సుబ్బాయమ్మనే, నాకు 2 పిల్లలు. ఎట్ట చచ్చిపోయావు? పురుగు మందు చచ్చిపోయాను. ఎందుకు వచ్చావు? కోరికలు తీరకొచ్చాను. ఈ అమ్మాయికి ఎందుకు పట్టావు? తలకు పోసుకొని, నేను పొలం మీద తిరుగుతుంటే తలకు పోసుకొని కళ్ళాడుతూ నా కళ్ళలో పడింది, తట్టుకోలేక వచ్చి ప్రవేశించా. ఇంకొక కామెడీ చెప్పనా? ఈ దురాత్మలు నిజంగా ఒరిజినల్గా సుబ్బాయమ్మ అడ్రస్ కూడా చెబుతాయి. ఇంకా నమ్మకేం చేస్తారు జనం? ఇంకా నమ్మకేం చేస్తారండి? ఎంత మోసగిస్తే అనుకున్నాయి. నేరుగా ఆ సుబ్బాయమ్మ అడ్రస్ తెలుసుకుని ఆ ఇంటికి పోతారు, పోయి వాళ్ళతో తగాదేసుకుంటారు. మీ అమ్మాయి మాకు పట్టిందని. మా అమ్మాయి చచ్చిపోయి మేము ఎడుతుంటే మీ గోలేందిరా? ఇదిగో చూడు, మొత్తం చెబుతుంది, 2 పిల్లలని చెబుతుంది, మీ పేర్లన్నీ చెబుతుంది, అడ్రస్ చెప్పింది. మీ అమ్మాయి పట్టిందని. మమ్మల్ని ఏం చేయమంటే, మరి మా అమ్మాయిని మా ఇంటికి పంపించిన వాళ్ళు అంటారు. మా అమ్మాయిని మీ ఇంటి ఎందుకు పెట్టుకున్నారా? మా అమ్మాయిని మా ఇంటికి పంపించినని వాళ్ళు అంటారు. వాస్తవానికి వాళ్ళ అమ్మాయి కాదు, వాళ్ళ అమ్మాయి చచ్చిపోయి పాతాళానికో పరదేశకో పోయింది. వాళ్ళ అమ్మాయి పేరుని అడ్డం పెట్టుకొని ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది ఎవరో తెలుసా? ఇప్పుడు నేను చెప్తున్నటువంటి శత్రువు అపవిత్రాత్మలు. మనుషుల్ని మభ్యపెట్టడానికి, మనుషుల్ని మోసగించడానికి మనుషుల పేర్లని, వాళ్ళ స్టోరీలని, వాళ్ళ గాథల్ని, వాళ్ళ కుటుంబ వ్యవహారాలని కూడా చక్కగా చెప్పి మనుషుల్ని మోసగించి మనుషుల్నే ద్వేషించేటట్టు చేస్తాయి. వాటి పని అది. అవి మళ్ళీ మనకు కనపడవు. చివరికి వీళ్ళు తగాదేసుకుంటారు. మా అమ్మాయి చచ్చిపోయి మేము ఏడుస్తుంటే మీ గోలేందని వీళ్ళంటే, మీరు ఏం చేస్తారో తెలియదు. మీ అమ్మాయిని మర్యాదగా మా అమ్మాయిలో నుంచి బయటికి పంపించకపోతే మాత్రం మామూలుగా ఉండదు. నీళ్ళు తగాదు పెట్టుకుని వీళ్ళు తన్నుకుంటారు. ఈ సీన్ చూసి అవి నవ్వుకుంటూ ఉంటాయి, అద్దిరా అని. ఏమన్నా అర్థమైందా నేను చెప్పేది? ఈ విధంగా మనుషులని మభ్యపెట్టి, మోసగించి, మాయ చేసి
మనుషుల జీవితాలతో ఆడుకునే దురాత్మలు. మీరు పాత నిబంధన చూస్తే అంతగా దయ్యాల ప్రస్తావన ఉండదు. ఆదికాండంలో ఒక చోట, సౌలు దగ్గర ఒక చోట తప్ప మనకి ఎక్కువగా దయ్యాల గోల కనపడదు పాత నిబంధనలో. కొత్త నిబంధన స్టార్టింగే అచ్చంగా వాటితోనే ఫైటింగ్. యేసయ్యకి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేసిన సూచక్రియలన్నీ, అద్భుతాలన్నీ మనం లెక్కేసుకుంటే దయ్యాలు వదిలించిన కేసులు ఎక్కువ ఉంటాయి. ఆఖరికి శిష్యులు కూడా వాటి మీదే అధికారం ఇచ్చాడు. ఈ సంగతి మనం ఎరిగి ఉండాలి. 2 సంగతులు మనం ఎరిగి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది, మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, దురాత్మలతో మనం పోరాడుతున్నామన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి విషయం. రెండవది, క్రీస్తు రక్తములో కడగబడి ఆయన యందు విశ్వాసముంచి పరిశుద్ధపరచబడినటువంటి దేవుని బిడ్డ, నీకు దేవుడిచ్చిన అధికారం ఏంటో కూడా నువ్వు ఎరిగి ఉండాలి. ఆయన మనకు అధికారం ఇచ్చాడు. వేటి మీద ఇచ్చాడు? అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడు. చూడండి, కావాలంటే మీకు చకచక వచనాలు చూపిస్తాను. మార్కు సువార్త 3:13 చదివారు ఇందాక. మత్తయి సువార్త 10:1 తీయండి తొందరగా. మత్తయి సువార్త 10:1 చదువు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఫస్ట్ దేని మీద అధికారం ఇచ్చాడు? రోగాల మీద ఇచ్చాడా? అపవిత్రాత్మల మీద ఇచ్చాడా? ఇందాక మార్కు 3:13 ఎక్కడ అధికారం ఇచ్చాడు? ఫస్ట్ సువార్తకా లేకపోతే ముందు దయ్యాలను బంధించడానికా? దయ్యాల మీద అధికారం ఇచ్చాడు, తర్వాత సువార్త. ఇక్కడ కూడా ముందు దయ్యాల మీద అధికారం, తర్వాత రోగాల స్వస్థత. మార్కు సువార్త 16:17 చదువు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం చదువు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైన దేటి త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఏమండి అన్నా, ఆ అధికారం శిష్యులకి ఇచ్చాడు, మనకు కాదు అని మీకు డౌట్ వచ్చిద్దేమో. నమ్మి బాప్తిస్మం పొంది ఆయన యందు విశ్వాసముంచి ఆయనను వెంబడించే వాళ్ళందరికీ ఈ అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. కొడితే గట్టిగా. మారు మనసు పొంది నమ్మి బాప్తిస్మం పొంది ఆయనను వెంబడిస్తున్నటువంటి ప్రతి పరిశుద్ధుడికి, ప్రతి పరిశుద్ధురాలికి, పాస్టర్కి, పాస్టర్ అమ్మకే కాదు. అమ్మా, నువ్వు మారు మనసు పొందావా? బాప్తిజం పొందావా? క్రీస్తు రక్తంలో కడగబడ్డావా? అట్లయితే ఇక్కడ మార్కు 16:17 అదే రాస్తుంది. నమ్మిన వారి వలన అంటే నమ్మి బాప్తిజం పొందిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అవేవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఫస్ట్ మాట అదే. ఇక తర్వాత క్రొత్త భాషలు మాట్లాడతారు, ఇంకా అవి చేస్తారు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత వచ్చింది, మరణకరమైనది ఏ తాగినా మీకేం కాదు, ఇలాంటివి మిగిలినవన్నీ ఉన్నాయి. కానీ ముందు ఇచ్చింది దేని మీద ఇచ్చాడు చూడండి? అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడు, దయ్యముల మీద అధికారం ఇచ్చాడు. అంటే దయ్యాల మీద ఇచ్చాడు కానీ వాళ్ళ నాయకుడి మీద ఇలేదుగా అన్నయ్య. ఈ అన్ని కేసులే. వాళ్ళ నాయకుడు ఎవరు? సాతాను కదా. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చదువు. ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. చాలు. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూశాను అంటే వాడి అధికారం అయిపోయింది, వాడి పని అయిపోయింది, త్రోసివేయబడ్డాడు, వాడు పడ్డాడు. ఇదిగో
శత్రువు బలమంతటి మీద అన్నాడా, కొంత మీద అన్నాడా? ఒకసారి నోరు తెరిచి చెప్పండి. బలం అంతటి మీద అన్నాడా, కొంత మీద అన్నాడా? శత్రువు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాను అన్నాడు. పాములను త్రేళ్లను తొక్కుటకు నీకు శక్తిని ఇచ్చాను అన్నాడు. ఆయన పాముల జోలి మనకెందుకు, తేళ్ల జోలి మనకెందుకు? పాములన్న ఆడాడ కనపడతాయి కానీ తేళ్ళు అసలు కనపడవు. వాటిని ఆడ తవ్వుకొద్దాం. కానీ తేళ్ళేంది, పాములేంది తెలుసా మీకు? తేళ్ళు పాములేందో? తేళ్ళు, పాములు, కప్పలు అపవిత్రాత్మలు. పాములను త్రేళ్లను త్రొక్కుటకు, వీటినే కాదు, మన విరోధి అయిన సాతానుని ఆయన మన పాదముల కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. రోమాపత్రిక చివరి అధ్యాయంలో మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ చూడండి ఎట్లా ఇచ్చాడు అవకాశం. 16వ అధ్యాయం 20వ వచనం చదువు. సమాధానకర్తయగు దేవుడు అది సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. అది ఇప్పుడు చెప్పండి, అపవిత్రాత్మల మీద అవకాశం ఇచ్చాడా, అధికారం ఇచ్చాడా, లేకపోతే వాళ్ళ నాయకుడి మీద కూడా అధికారం ఇచ్చాడా? అది మన శత్రువు ఎవరో మనం గుర్తుపట్టి ఉండాలి. వాళ్ళ మీద మనకున్న అధికారం ఏంటో కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు మీరు ఒకటి నాకు చెప్పాలి, మన మీద వాటికి అధికారం ఉందా, లేకపోతే వాటి మీద మనకు అధికారం ఉందా? ఒకసారి చెప్పండి. అబ్బాయి, ఆ బయట మెల్లాలో ఖాళీ లేకపోతే ఈ లోపలికే పంపించండి, అక్కడక్కడ ఖాళీలు చూసుకొని వాళ్ళే కూర్చుంటారు. ఆ బయట మెల్లాల్లో ఖాళీ లేకపోతే వాళ్ళని లోపలికే పంపించండి, అక్కడక్కడ ఖాళీలు చూసుకొని వాళ్ళే కూర్చుంటారు. ఆ రోడ్డు మీద నడుస్తూ వస్తున్నారు, చూపిస్తున్నాడు వీడియోలో, అందుకని చెప్తున్నాను నేను. బయటికి వినపడుతుందా బాకాల్లో నుంచి? బయట ఒకవేళ ఖాళీ లేక ఫుల్ అయిపోతే లోపలికి కూడా పంపించవచ్చు. కొంతమంది అక్కడక్కడ ఖాళీలు చూసుకొని కూర్చుంటారు. ఇంకెక్కడ ఖాళీ ఉంటే అక్కడ చూసుకొని కూర్చోవటమే, ఇంక లేదు. ఇక ఈసారి సంవత్సరానికి ప్రార్థన చేయండి. ఒకసారి ఇటు చూడండి, చేతులు అటు చూపించండి. యేసు నామములో అనండి, ఆ భూమి కూడా దేవుడు మనకిచ్చును గాక. ఒకసారి ఇటు చూడండి, తప్పదు తిప్పండి. యేసు నామములో ఈ భూమి కూడా మనకిచ్చును గాక. ఈ పక్కన భూమి కూడా అయిపోలా. ఒక్కసారి ఇటు చూపించండి, సరిగా చూపించండి. చేతులు చూపిస్తున్నారా? ఇప్పుడు అనండి, యేసు నామములో ఈ వెనకున్న భూమి కూడా మనకి దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. ఇప్పుడు వెనక్కి చూపిలేరుగా. ఇప్పుడు చేతులు పైకెత్తండి. నజరేయుడగు యేసు నామములో నలు దిక్కుల నా తండ్రి మనకి భూమిని విస్తరింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక తిరుగుతూ ఉండకుండా వాక్యం వినటానికి ఎక్కడోళ్ళు అక్కడ ఖాళీ ఉంటాడు, కూర్చోండి అంతే. తిరిగితే ఈ కాస్త కాలం అయిపోయింది. ఈ కాలం అయిపోయిందంటే ఆ చెప్పే 4 ముక్కలు నీకు ఎక్కవు. కోటానికి వెళ్ళొచ్చాగా ఏమి విన్నావు అంటే, ఏంది వినేది అసలు ఆ జనము, ఆ కథ అని ఈ సోది చెప్పడం తప్ప ఈ వాక్యం చెప్పవు. ఎందుకంటే తిరిగావుగా, సంతలో తిరిగినట్టు ఒక దగ్గర కూర్చోకుండా. నువ్వు ఇంటికి పోయి ఏం చెబుతావు నాకు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. కాస్త 4 మాటలు చెవిని వేసుకున్నావు అనుకో, బాగుపడతావు, జాగ్రత్త పడతావు. అందుకని చెబుతున్నాను నేను. మనకి 2 సంగతులు దేవుడు స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. మొట్టమొదటిది, మన శత్రువును గూర్చిన సమాచారం స్పష్టంగా గ్రంథంలో ఇచ్చాడు. రెండవది, ఆ శత్రువు మీద మనకు అధికారం ఇచ్చాడు యేసయ్య. ఇప్పుడు చెప్పండి, దయ్యాలకి, దురాత్మలకి, సైతానుకు మన మీద అధికారం ఉందా, లేకపోతే వాటి మీద మనకు అధికారం ఉందా? వాటికి మన మీద అధికారం ఉందా? రైట్. మన మీద మరి ఎవరికి అధికారం ఉంది? అద్దుగా ఆయన.
బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నేను వెంబడింతును. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. భూమిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. దేవునికి మహిమ. మన మీద అధికారం ఎవరికి ఉంది? ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకి ఎవరి మీద అధికారం ఉంది? ఎనీ డౌట్? నో డౌటా? అడ్వర్టైజింగ్ బాగా చూస్తున్నారా? అందుకే నో డౌట్ అంటున్నారు. మీరు ఎందుకు చూడరు? దేవునికి స్తోత్రం. ప్రియులారా, శిష్యులకి స్పష్టంగా ఆ అధికారం ఇచ్చాడు. బాగా వినాలి, కీలకమైన విషయం చెప్తాను నేను. ఈ అధికారం మనకి ఇచ్చాడు, ఆ రోజు వాళ్ళకి ఇచ్చాడు. సరే, ఈ దయ్యం పట్టిన చిన్నోడిని ఆ తండ్రి తెచ్చాడు కదా. తెచ్చినప్పుడు వాళ్ళు దాన్ని వెళ్ళగొట్టాలి లెక్క ప్రకారం. ఎందుకంటే అధికారం ఉంది కదా. సాక్షాత్తు యేసు ప్రభువే వాళ్ళకి అధికారం ఇచ్చాడు. వాళ్ళు కూడా వెళ్ళి అనేక దయ్యాలు వెళ్ళగొట్టి స్వస్థత కార్యాలు కూడా చేశారు. ఈ 12 మంది, అది కూడా మీరు చూడవచ్చు బైబిల్లో. ఈ 12 మంది దయ్యాలను వెళ్ళగొట్టారా లేదా? పెద్దగా చెప్పాలి. రోగుల్ని స్వస్థపరిచారా లేదా? మరి అప్పుడు వెళ్ళగొట్టారు కదా, ఇప్పుడు ఏమైంది? ఈ 9 మంది రౌండ్ వేశారు ఆడికి, ఆ చిన్నోడికి. ఏయ్ అపవిత్రాత్మ, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం, పో, ఈ చిన్నోడిని వదిలిపెట్టి పో అని గద్దించారు. అది బాటిల్ అది. దాని చుట్టూ తిరిగి తిప్పలు పడుతున్నారు. అరిసి 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 మొత్తుకొని 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 సౌండ్ పెంచి 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 తిప్పలు పడ్డారు. కానీ అది పోలా. దెయ్యం పట్టినోడికి సాలిపోయింది, వదిలిచ్చే వాళ్ళకు కూడా సాలిపోయింది. ఇద్దరికి సాలిపోయింది. సాలిపోయి నీరసపడిపోయి నిలబడిపోయారు. ఈలోపు ఆయన కొండ మీదకి వెళ్ళిన కార్యక్రమం ముగించుకొని ఆ రూపాంతరపు అనుభవాన్ని పొంది వాళ్ళకి చూపించి ఆ తర్వాత కొండ దిగి వస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు వీళ్ళు ఏదో ఒకటి కొనక్కొస్తారని. దిగొచ్చాడు. దిగి వచ్చేసరికి ఈ ఫీట్లు అయిపోయి వీళ్ళ పాట్లు అయిపోయి నీరసపడిపోయి ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఈ 9 మంది యేసు ప్రభువుని చూసి జనమంతా ఆయన దగ్గరికి పరిగెత్తారు. ఇక్కడ వీళ్ళు ఓటమి పాలయ్యారు. బాగా వినాలి, వీళ్ళు వైఫల్యత చెందారు. అక్కడ యేసు ప్రభు వారిని
ఒక మాటతో గద్దిస్తాడు. చూడండి, 19వ వచనం. 17వ వచనం నుంచి చదువు. జనసమూహములో ఒకడు, బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వాణ్ణి పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. నీ శిష్యులకు చేతగాల అన్నాడు. అదొక అవమానం. ఎందుకు చేత కాలేదు? యేసయ్యకు ప్రశ్న. ఎందుకు దయ్యం పోలేదు వీళ్ళకి? నేను అధికారం ఇచ్చాను కదా. ఈరోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల విషయంలో కూడా యేసయ్యకి ఇదే ఆశ్చర్యం. నువ్వు ఆ సమస్య, ఈ సమస్య, ఆ దయ్యం, ఈ మంత్ర ప్రయోగం, ఈ భూతం, ఆ శోధన, ఈ శోధన అని చెప్తున్నావు. అవన్నీ వెళ్ళిపోవాలి కదా. నేను నీకు అధికారం ఇచ్చాను కదా. వాటికి నీ మీద అధికారం ఇవ్వలేదే, నీకు వాటి మీద అధికారం ఇచ్చానే. అదేంటి? ఎందుకని అవి వెళ్ళిపోలేదు? ఎందుకని అవి నీకు లోబడట్లేదు? ఎందుకని అవి నీ మాట వింటలేదు? ఈరోజు మనల్ని చూసి కూడా అంతే ఆశ్చర్యపోతుంటాడు ఆయన. ఆ రోజు వాళ్ళని చూశాడు, వాళ్ళని ఎగదిగా చూశాడు. అపరాధం చేసిన దోషుల్లాగా నిలబడ్డారు. ఒక చూపు చూశాడు. చూసి అన్నాడు, ఏమన్నాడో మీరే చదవండి. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వాడిని తీసుకుని వచ్చిరి. చాలు. ఆయన గద్దించాడు వాళ్ళని. ఏమనంటే, విశ్వాసము లేని తరము వారలారా. అంటే దయ్యం ఎందుకు వెళ్ళలేదు? సమస్య ఎందుకు పోలేదు? వాళ్ళ సంగతే కాదు, నీ సంగతి కూడా ఇప్పుడు నువ్వు చెప్పు నాకు. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, నువ్వు అధికారం పొందావు, నువ్వు కూడా ఆత్మను పొందావు. కదిలిస్తే హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ అంటే కాదు, గ్లోరీ అంటావు నువ్వు కదిలితే. కొంతమంది గ్లోరీని వదిలి గోరి గోరి అని కొడుతున్నారు. గోరి అంటే సమాధానం. దేవునికి స్తోత్రం. గ్లోరీ అంటే మహిమ. గ్లోరియో గోరియో అర్థం కాకుండా కొడుతున్నారు కొంతమంది. ముస్లిం సోదరులు సమాధుల్ని గోరీలు అంటారు. నువ్వు కూడా ఆత్మను పొందావు, నువ్వు కూడా భాషలు మాట్లాడుతున్నావు, నువ్వు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డట్టుగా అనుభూతి చెందుతున్నావు. కానీ కొన్నిటిని గద్దించినప్పుడు అవి బాటిల్లా, అవి రోగాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, దయ్యాలు కావచ్చు. అవి నీ ఇంట్లో ఉండొచ్చు, లేదా నీ సమాజంలో ఉండొచ్చు. కానీ పోటల్లా. కారణం ఏంటి? ఇక్కడ ప్రభు అన్నాడు, విశ్వాసము లేని తరము వారలారా అన్నాడు. వాళ్ళకి విశ్వాసం లేదా? వాళ్ళకి విశ్వాసం లేకపోతే అన్నీ వదిలిపెట్టి యేసు ప్రభుని వెంటాడుతున్నారా? అసలు ఆంధ్రేయ కదా పేతురుని తీసుకొచ్చింది. అసలు పేతురికి చెప్పింది ఎవరు? ఫస్ట్ ఆంధ్రేయ కదా. అసలు నంబర్ 1 ఎవరు? ఆంధ్రేయ కదా. అసలు ప్రభునందు మొదటి విశ్వాసం ఉంచింది ఎవరు? ఆంధ్రేయ కదా. అలాంటి పట్టుకొని ఆ మాట అనొచ్చు. నేను ఆంధ్రేయ ప్లేస్లో ఉంటే చాలా ఫీల్ అయ్యేవాడిని. ఊరుకో ప్రభు, అసలు మరీ న్యాయం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. అసలు వీళ్ళందరినీ ముందు అసలు నీ దగ్గరికి అసలు ఫస్ట్ నడిచింది నేను, వీళ్ళందరినీ నడిపించింది నేను, టీం లీడర్ లాంటి వాడిని అసలు నేను. నన్ను పట్టుకొని విశ్వాసం లేని తరము వారా అంటావా? ఏంటి ప్రభు నువ్వు అని అడుగుతునేమో. పాపం ఆంధ్రేయ అడగల. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి. ఆంధ్రేయకి ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు మిగతా 9 మందికి విశ్వాసం లేదా? ఉందా లేదా? ఉందన్నోళ్ళు చేతులు ఎత్తండి. సగం సగం కాదు, ఉందంటే సరిగా చేతులు ఎత్తు. లేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. ముదిరిపోయారండి మీరు. మామూలుగా ముదిరిపోవాలా మీరు? మీరు ఏది అడిగినా చేయత్తట్లా. ఏం చెబితే ఏం సాగు అని.
దేవునికి స్తోత్రం. వాళ్ళకి విశ్వాసం ఉంటే విశ్వాసము లేని తరము వారలారని ఎందుకంటాడు? నాకు డౌటు, అసలు విశ్వాసం లేని వాళ్ళు అయితే ఫస్ట్ దెయ్యాలు ఎట్టపోయినాయి వీళ్ళకి, ఫస్ట్ రోగాలు ఎట్ట స్వస్థపరిచారు వీళ్ళు? ఈ 12 ఆ పని చేసి వచ్చారుగా, అప్పుడు సంచి తీసుకెళ్ళలేదు, జాలి తీసుకెళ్ళలేదు, సింగిల్గా పోయి ఏమి తీసుకోకుండా పోయి అలాగో తిరిగి వచ్చారుగా. అసలు అప్పుడు ఎట్ట ఎల్లగొట్టారు, అప్పుడు ఎట్ట స్వస్థపరిచారు, అసలు ఇవన్నీ ఎట్ట జరిగినాయి? ఇక్కడ చిన్న బ్యాలెన్స్ ఒకటి ఉంది. యేసు ప్రభుని వెంబడించి యేసు ప్రభు అధికారం ఇచ్చిన తొలి దినాల్లో వాళ్ళ విశ్వాసం మండుతూ ఉంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత, కొన్ని కార్యాలు జరిగిన తర్వాత వారిలో రగిలిన విశ్వాసపు మంట చల్లారిపోవటం మొదలుపెట్టింది. పరిశుద్ధాత్మ అగ్ని గురించి విన్నాం, కానీ విశ్వాసపు మంట గురించి మొదటిసారి వింటున్నామా అన్నయ్య అని మీరు అనుకోవచ్చు. కానీ నేను చెప్పేది నిజం. విశ్వాసము కూడా ఒక అగ్నితో పోల్చబడి ఉంది. విశ్వాసము ద్వారా మనలో పనిచేసేటువంటి పరిశుద్ధాత్మ శక్తి అగ్నితో పోల్చబడి ఉంది. ఆ అగ్ని మనలో పనిచేయాలంటే మనలో విశ్వాసపు అగ్ని ఉండాలి.